ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. డు నాట్ బీ అఫ్రైడ్, యు విల్ నాట్ బీ పుట్ టు షేమ్, డు నాట్ ఫియర్ డిస్గ్రేస్. ఐజయా చాప్టర్ 54 వర్స్ 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున మనందరికీ సెలవిస్తున్నాడు. మనము భయపడవలసిన అవసరం లేదని, దేనిని గూర్చి సిగ్గుపడవలసిన పని లేదని. ఎందుకంటే ఆయన మనల్ని మన సమస్యలో నుండి, అవమానాలలో నుండి, మన కృంగుదలలో నుండి విడిపింపబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నీవు ఈ సమయమున దేనిని గురించి బాధపడుతున్నావో, ఏ అవమానము నీకు ఎదురవుతుందని తలంచుతున్నావో, నీవు అనుకున్నది నెరవేర్చలేకపోతే, చెయ్యకపోతే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆలోచిస్తున్నావో, దేవునికి తెలుసు. ఆయన చూస్తున్నాడు. నీవు ఆయన్ను నమ్ముకున్నావు. నీవు నమ్మిన దేవుడు కునుకడు, నిద్రపోడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. అవమానము నీ దరిదాపుల్లోకి రాకుండా ఆయన చేస్తాడు. భయము నీ హృదయములో ఉండకుండా చేస్తాడు. ఇజ్రాయెల్ని గూర్చి, ఆ ప్రాంతమును గూర్చి దేవుడు ఈ మాటలు చెప్తూ ఆయనే ఓదారుస్తున్నాడు. గొడ్రాల, పిల్లలు కనిన దాన, జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దాన, జయ కీర్తననెత్తి ఆనందపడుము. అనగా గొడ్రాలకి ఈ లోకంలో ఎటువంటి అవమానం ఉంటుందో మనందరికి తెలుసండి. బయటికి వెళ్ళాలంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వారిది. ఎందుకంటే పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పిల్లలు కలగలేదు, ఎంత పాపిష్టిదో అని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. ఒక ప్రక్క అత్తింటి వారి భయం, తన భర్తకు వేరే పెళ్లి చేస్తారేమో అని. అటువంటి గొడ్రాలు వంటి స్థితిలో ఉన్న ఇజ్రాయేలు ప్రాంతము ఇక కన్నీరు కారవలసిన అవసరం లేదు, జయకీర్తన ఎత్తి పాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు కారణం, దేవుడు గొడ్రాలకి పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. ప్రసవ వేదన లేని దానికి ప్రసవ వేదన కలుగులాగున ఆశీర్వదింపబోతున్నాడు. ఇజ్రాయేలు ప్రాంతము ఆ దేశంలో జనులు లేక బోసిపోయింది. ఒక్క మనుష్యుడు నివసించక నిర్జన ప్రదేశంగా మారింది. ఇజ్రాయేలు ప్రాంతమును చూసిన వారంతా అనుకుంటున్నారు, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎవరూ లేక ఇలా అయిపోయింది అని. అయితే దేవుడు అంటున్నాడు, కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైపోయిన పట్టణములను నివాస స్థలముగా చేయును అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీకు కూడా దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, నీ జీవితాన్ని కూడా తిరిగి కట్టబోతున్నాడు అని. ఏ విషయంలో నువ్వు సిగ్గుతో తలదించుకుంటున్నావో, ఏది తక్కువైందని అందరూ నిన్ను నిందిస్తున్నారో, అవన్నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది నీ ఆరోగ్యమైనా సరే, నీ ఆర్థిక పరిస్థితి అయినా సరే, నీ కుటుంబము కట్టబడడం అయినా సరే, నీ యొక్క జాబు, వ్యాపారం ఏదైనా సరే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కోర్టు తీర్పు నీకు అనుకూలంగా వస్తుందో లేదో అని భయపడుతున్నావేమో, రేపు రిజల్ట్ ఏమొస్తుందో అని కలవరపడుతున్నావేమో, ఫెయిల్ అయితే, ఓడిపోతే, లాస్ అయితే, నేనే అనుకున్నది జరగకపోతే, నన్ను అందరూ అవమానిస్తారు, నేను సిగ్గుతో తల ఎత్తుకోలేను అని భయపడుతున్నావేమో. నీవు నమ్మిన దేవుడు నీకు ఆ పరిస్థితిని రానివ్వడు. అన్యుల ముందు, నీ బంధువుల ముందు, నీ స్నేహితుల ముందు, నీ రక్త సంబంధికుల ముందు నీకు అవమానమును ఎంత మాత్రమును కలగజేయడు. నీవు సిగ్గుపడాల్సిన పరిస్థితి దేవుడు నీకు రానివ్వడు. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ అనుకుంది, యేసయ్యని ముడితే బాగుపడతాను అని. కానీ చుట్టూ ఉన్నవారు అనుంటారు, నీవు ఎంతో సాహసం చేసి వెళ్తున్నావు, ఎవరైనా నిన్ను చూస్తే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు, నీవు బాగుపడకపోతే నీకు అవమానమే కలుగుతుంది, ఇన్ని మందులు వాడినా తగ్గనిది యేసయ్యను ముడితే మాత్రం తగ్గుతుందా అని అనుంటారు. అయినా ఆమె అవేవి పట్టించుకోకుండా ధైర్యం చేసి ఆయన వస్త్రపు చెంగుని ముట్టి స్వస్థత పొందుకుంది. ఆమె అవమానపరచబడిందా? ఆమె సిగ్గుపరచబడిందా? ఆమెను చూసిన వారు చంపుతారు అనే భయము నిజమైందా? ఒక్కటి కూడా జరగలేదు కదండి.
ఆమె ధైర్యముతో, ఆనందముతో, సంతోషంగా తన ప్రాంతానికి స్వస్థత పొందుకొని వెళ్ళిపోయింది. నీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎప్పుడంటే నీవు హృదయపూర్వకంగా యేసయ్యని విశ్వసించినప్పుడు ప్రక్కన వారు, తోటివారు ఎంత భయపెట్టినా, ఎంత కృంగదీసినా కృంగిపోకుండా యేసయ్య వైపుకు ముందుకు అడుగులు వేసినప్పుడు, ఆయన నా జీవితాన్ని మారుస్తాడు, కడతాడు అని నమ్మినప్పుడు కూడా గొప్ప అద్భుత కార్యము నీకు జరుగుతుంది. అప్పుడు నువ్వు భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. నా దేవుడు నన్ను బాగుపరిచాడు, స్వస్థపరిచాడు, నా కుటుంబాన్ని కట్టాడు అనే గర్వముతో తలెత్తుకొని జీవించగలవు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా యొక్క గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీవు భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు, అవమానం అని తలంచకము అని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మాకు ఉన్నటువంటి అవమానాల నుండి, మాకున్న కృంగుదల నుండి విడిపిస్తానని తండ్రి వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, మేము తండ్రి మీ యందు విశ్వాసం ఉంచి పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెంబడిస్తే ఖచ్చితంగా మా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారని మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనములు తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి. వారు అనుకుంటున్నటువంటి పనులన్నిటినీ సఫలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో, వ్యాధి బాధలతో, దీర్ఘకాలిక రోగాలతో ఉంటున్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. అయ్యా, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచునన్నావు, మోసపరచునన్నావు ప్రభా. బిడ్డలకు అనారోగ్య సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. మీరే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్నారు ప్రభా. ఆ వాగ్దానము వారి జీవితంలోనూ మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి సంతానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యవన వయసులో ప్రభా మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. అయా, బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా తండ్రి రాకపోకల్లో మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండి అయా వారిని తండ్రి ధైర్యపరచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున దిక్కుతోచని స్థితిలో ఉన్నారో ప్రభా, అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో వారిని తండ్రి మీరు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి నా ప్రభా. విధవరాల పక్షాన న్యాయములు తీర్చండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి. అయ్యా, వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున వారికి వచ్చిన సమస్యను బట్టి కృంగిపోతూ ఆందోళన చెందుతూ అయ్యా మరి తండ్రి భయపడుతున్నారో తండ్రి, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి కలిగినటువంటి ఆ యొక్క శ్రమలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆ సమస్యల నుండి విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా, మీ యొక్క జ్ఞానము చేత వారిని తండ్రి అయా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా, 10th ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఇంకా ప్రభా ఎటువంటి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున మరి తండ్రి అయ్యా మరి ఇతర దేశాల్లో ఉంటున్నారో ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండండి. అయ్యా, వారిని ధైర్యపరచండి, బలపరచండి. అయ్యా, మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మీరే తండ్రి వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ బలపరచండి. అయా, మిషనరీస్ని దీవించండి. అయా, మీ కొరకు పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి అయా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలు, వారి అక్కర్లు తీర్చే దేవుడవు తండ్రి. అయా, వారికంటే ముందు మీకు సమస్తము ఎరిగిన దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకోబడిన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా వారి హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం. జాబు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి మంచి జాబును మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.